ప్రేమ ధీరజ్ మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ బయట కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తూ ప్రేమ ప్రేమ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది పట్టించుకోకుండా అక్కడ ఉన్న ప్రేమ అయితే మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ నీ కోసమని ఒక మంచి సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను తెలుసా ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అలా మొహాన్ని అయితే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చూడు చూడు నీ కోసమని చెప్పి ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాను, ఇగో ఇది నువ్వు ఫిల్ చేసిస్తే సరిపోతుంది ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తీసుకో, నీకోసమనే ఇది తీసుకొని వచ్చాను, దీనికి కావలసిన మనీ కూడా నేనే పే చేస్తాను సరేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి అలా చూస్తున్నావు, నీకోసమనే ఇది నీ డ్రీమ్ కదా, అందుకే నేనే తీసుకొని వచ్చాను స్వయంగా, తీసుకో దీన్ని ఫిల్అప్ చేయు, అలా అయితే మనం అప్లై చేసేస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది ప్రేమ, తీసుకో అని చెప్పేసి అయితే తన చేతికి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా ఆ పేపర్స్ని తీసుకొని చాలా గట్టిగా అయితే చింపేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేస్తున్నావు నువ్వు, నేను ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా వీటిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గర నుండి లెగిసిపోయి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ప్రేమ ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇంత కోపడుతున్నావు, అయినా ఎందుకు ఇలా ఉన్నావు, ఇది నీ డ్రీమ్ కదా, ఇది నువ్వు చాలా అప్లై చేయాలని ఎన్నో రోజుల నుండి కలలు కంటున్నావు, అలాంటిది ఇప్పుడు నేను ఎంతో కష్టపడి తెస్తే దాన్నేమో ఇప్పుడు చింపేస్తున్నావేంటి, ఇది నీ డ్రీమ్ కదా, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏం జరిగింది ప్రేమ, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, అసలు ఏం జరిగిందో చెప్పు నాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు అన్న మాటలు నీకు గుర్తులేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును నువ్వు అన్న మాటలకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ధీరజ్తో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.